లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈరోజు తీహార్ జైలు నుంచి కవిత విడుదలయ్యారు. ఢిల్లీ మద్యం విధానంలో అక్రమాలు చోటు చేసుకున్నాయి అంటూ 2022 ఆగస్టులో సిబిఐ కేసు నమోదు చేసింది కవిత పైన. దాని తర్వాత మనం చూస్తే లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ సమన్లు జారీ చేసి దాని తర్వాత విచారణ చేపట్టింది. అలాగే మరోమారు కూడా సమన్లు ఇచ్చింది. ఆ సమన్లపై సుప్రీంకోర్టుకు వెళ్ళిన కవిత ఈడీ సమన్లు మహిళలకు ఉన్న హక్కులను ఉల్లంఘించేలా ఉన్నందున వాటిని కొట్టేయాలని గత ఏడాది మార్చి 15న సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆవిడికి ఉపశమనం దక్కింది. దాని తర్వాత చూసినట్టయితే సరిగ్గా ఏడాది తరువాత అదే తేదీన అంటే మార్చి 15, 2024న కవితను మనీ లాండరింగ్ యాక్ట్ కింద హైదరాబాద్లో తన నివాసంలో ఈడీ అరెస్టు చేసింది. దాని తర్వాత ఏప్రిల్ 11వ తేదీన సిబిఐ కవితను అరెస్టు చేసింది. తన కుమారుడికి పరీక్షలు ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ ఆ తర్వాత ట్రయల్ కోర్టును రోస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించింది కవిత. దాంతోపాటు అక్కడున్న న్యాయమూర్తులు నిరాకరించడంతో అప్పుడు కవితకు చుక్కెదురైంది. అంటే కవిత అరెస్ట్ అయిన తర్వాత పలుమార్లు రోస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ని ఆవిడ వేశారు. కానీ బెయిల్ రాని పరిస్థితి. ఏకంగా 153 రోజులు ఆవిడికి జైల్లోనే ఉన్నారు. 153 రోజుల తర్వాత సుప్రీంకోర్టు ఆవిడికి బెయిల్ మంజూరు చేసింది. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్న మిగతా వాళ్ళకందరికీ బెయిల్ వచ్చిన పరిస్థితిలో కవితకు బెయిల్ రావటం నిజంగా బీఆర్ఎస్ వర్గాలు ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా పండగ వాతావరణంలో ఉన్నారు. ఒక్కసారి మనం కవిత కేసుని చూసినట్టయితే ఒకసారి ఆవిడ 153 రోజుల అరెస్టు తర్వాత ఏం జరిగిందని మనం చూసుకున్నట్టయితే ఈడీ సిబిఐ కేసుల్లో సాధారణ బెయిల్ ఇవ్వాలని ట్రయల్ కోర్టులో పిటిషన్ వేసిన నిరాశ ఎదురైంది అంతకుముందు కవితకి. దాంతోపాటు ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టుకు ఆవిడ వెళ్ళారు. అక్కడ కూడా బెయిల్ నిరాకరణ ఎదురైంది కవితకి. ఇలాగా ప్రతిసారి కూడా ఆవిడ బెయిల్కి అప్లై చేస్తూనే ఉన్నారు. కానీ దానికి సంబంధించి ఆవిడకి తీర్పు వ్యతిరేకంగా రావటం జరుగుతుంది. అలా కవితతో పాటు మరో 4గురిపై అభియోగాలు మోపుతూ ట్రయల్ కోర్టులో సిబిఐ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ను కూడా దాఖలు చేసింది. అలా ఆ అభియోగాల్లో తప్పులున్నాయని, తనకు మద్యం పాలసీతో సంబంధమే లేదని, తనను కేసులో ఇరికించారని ఆరోపిస్తూ మరోసారి ట్రయల్ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ని వేశారు. దాని తర్వాత మనం చూస్తే ఈడీ సిబిఐ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకొని ట్రయల్ కోర్టులో పిటిషన్ని వెనక్కు తీసుకున్న పరిస్థితి. దాని తర్వాత మనం చూస్తే చివరకు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈ నెల 7వ తారీఖున సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ని దాఖలు చేశారు. ఆగస్టు 27న లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవితకు బెయిల్ మంజూరు చేస్తూ ఈరోజు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇలాగా సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది అని చెప్పొచ్చు. జైలు అధికారులకు ఉత్తర్వులు అందటం, ఇతర ఫార్మాలిటీస్ పూర్తయితే మంగళవారం రాత్రి 7 గంటలకు తీహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత విడుదల కానున్నారని తెలుస్తోంది. అయితే కవిత, కేటీఆర్, హరీష్ రావు ఈరోజు ఢిల్లీలోనే ఉండనున్నారు. బుధవారం ఢిల్లీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు రానున్నారు. అక్కడి నుండి రోడ్డు మార్గాన తెలంగాణ భవన్కు లేక నగరంలోని కేసీఆర్ నివాసానికి కవిత, కేటీఆర్, హరీష్ రావు చేరుకోబోతున్నట్టు సమాచారం అందుతోంది. నిజంగా కవితకు ఈరోజు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బీఆర్ఎస్ వర్గాలు ఏదైతే ఉన్నాయో అందరూ కూడా పండగ వాతావరణంలో ఉన్నారు. అక్కడ ఎవరైతే నిన్న కేటీఆర్ 20 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్ళిన పరిస్థితి ఇవన్నీ చూసుకున్నట్టయితే ముందుగానే అంటే కవిత బెయిల్కి సంబంధించి వాళ్ళకి బెయిల్ వచ్చే అవకాశం ఉంది అన్న విషయం ముందుగానే వాళ్ళకి తెలిసినట్టు మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి కవిత బెయిల్ పిటిషన్ని
ముకుల్ రోహిత్కి ఎవరైతే ఉన్నారో సీనియర్ అడ్వకేట్, ఆయన ఈ ఈ బెయిల్ కేసుకి సంబంధించి ఆయన దీన్ని ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి, దీని మీద వాదనలు వినిపించిన పరిస్థితి. దీంతో పాటు కోర్టులో చాలా ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత నిజంగా కేసీఆర్ తనయ కవితకి బెయిల్ ఇవ్వటానికి ఏవి కూడా అడ్డంకులు లేవు, ఆవిడికి బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కేసీఆర్ తనయ కేటీఆర్ సోదరైనటువంటి కవితకి బెయిల్ మంజూరు చేసిన పరిస్థితి కనబడుతుంది. దీంతో ఒక్కసారి చూసుకున్నట్టయితే కవిత బెయిల్ తర్వాత తెలంగాణ రాజకీయాలు మారనున్నాయి అన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ముందు నుంచే చెప్తోంది, ఇది మేము ఊహించిందే అని చెప్పిన పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో, బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనానికి ఒప్పుకున్నారు తర్వాతనే, దాని తర్వాత కవితకు బెయిల్ ఇచ్చారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమే తరువాయి అని కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. మీ అందరం కూడా ఇది ఊహించాం అని చెప్పిన పరిస్థితి. దాంతో పాటుగా ఎవరైతే ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారో, ఆయన స్వయంగా ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలుస్తుంది అని చెప్పిన పరిస్థితి. దానిని బీఆర్ఎస్ నాయకులు కానీ, దాంతోపాటు కేటీఆర్ కానీ ఖండించిన అందరూ కూడా, ప్రజల్లో కూడా నిజంగా ఏదో జరుగుతుంది, నిజంగా ఈసారి కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ప్రజలు కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. దాని తర్వాత నిన్న కేటీఆర్ ఢిల్లీ వెళ్ళటం 20 మంది ఎమ్మెల్యేలతో, దాంతోపాటు అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారు 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొని అని చెప్పి కూడా చాలా మంది మాట్లాడిన పరిస్థితి. నిజంగా చూసుకున్నట్టయితే కేసీఆర్, దాంతోపాటు కేటీఆర్, హరీష్ రావు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన కృషి ఏదైతే ఉందో దాని ఫలితంగానే అక్కడి నుంచి ఢిల్లీలో ఉన్నటువంటి తీహార్ జైలు నుంచి కవిత విడుదలైన పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ఎవరైతే కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మాట్లాడుతూ, ఇది ముందుగానే మేము ఊహించాము, నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీని తీసుకెళ్లి బీజేపీలో కలపటమే, విలీనమే తరువాయి అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి కవిత రియాక్షన్, అంటే తీహార్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కవిత రియాక్షన్ ఎలా ఉండబోతుంది, మీడియాతో మాట్లాడుతూ ఆవిడ ఏం చెప్పబోతుంది అనేది కూడా మొత్తం ఉత్కంఠ ఉంది. ఎందుకంటే అంతకుముందు రాస్ రెవెన్యూ కోర్టుకు సంబంధించి బెయిల్ పిటిషన్ వేసిన ప్రతిసారి, మీడియాని కలిసిన ప్రతిసారి కూడా జై తెలంగాణ నినాదాలు చేశారు కవిత. నిజమే, సత్యం గెలుస్తుంది అని చెప్పి ఆవిడని కావాలని ఇరికించారని కూడా నినాదాలు చేసిన పరిస్థితి. జై తెలంగాణ అంటూ పిడికిలు బిగించి నినాదాలు చేశారు కవిత. ఫస్ట్ తీహార్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కవిత ఏం మాట్లాడబోతున్నారు, ఫస్ట్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది, దాంతోపాటు ఎవరి మీద విమర్శలు చేయబోతున్నారు, దాంతోపాటు బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు కొన్ని ఆవిడికి నిబంధనలు కూడా ఉంచారు. 10 లక్షల రూపాయల పూచీకత్తు పెట్టాలని చెప్పారు. దాంతోపాటు పాస్పోర్ట్ను కూడా హ్యాండ్ ఓవర్ చేయాలి అని చెప్పిన పరిస్థితి. దీని తర్వాత ఎలా ఉండబోతుంది ఏంటి అనేది చూసిన తర్వాత తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ కూడా అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కవిత ఫస్ట్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది, దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆవిడ ఏ విధంగా ఈ బెయిల్ పిటిషన్, ఈ బెయిల్కి సంబంధించి మాట్లాడబోతున్నారు, అదేవిధంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఆవిడ ఏదన్నా మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేస్తారా? ఎందుకంటే సుదీర్ఘంగా ఆవిడ తీహార్ జైల్లో ఉన్నారు. 153 రోజులు ఉండటం అనేది దగ్గరగా 5 నెలలు ఆవిడ జైల్లో ఉన్న పరిస్థితి. నిజంగా చూస్తే ఇది ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక రకంగా ఇది ఒక బూస్టింగ్ అని చెప్పొచ్చు. కవిత వచ్చిన తర్వాత తెలంగాణ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, ఏం జరగబోతుంది అనేది కూడా తెలంగాణ రాజకీయాల్ని ఆసక్తిగా పరిశీలిస్తున్న వారు చాలా ఆసక్తిగా దీనికోసం ఎదురు చూస్తున్నారు.